మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మిడ్ డే మీల్ సంబంధించి ఈరోజు సడన్గా రావాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మేము బాగా చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలకంతా కూడా ఆహారం అన్ని రకాలుగా బాగుండాలన్నదే మా సంకల్పం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు వాళ్ళ మెనూ పులిహోర మరియు ఏదైతే మసాలా ఎగ్ ఉండాల్సిన ప్లేస్లో బాయిల్డ్ ఎగ్ పెట్టారు. అలాగే పులిహోర కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి క్వాలిటీ. అది అంటే మనం చెప్పుకోకుండా వచ్చాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు కనిపించింది. అలా కాకుండా మనం వచ్చినా రాకపోయినా పిల్లలకి ఏదైతే కావాలో ఆ రకంగా చేసినప్పుడే అన్ని రకాలకు కూడా బాగుంటుంది. పిల్లలు చాలా మంది కూడా ఈరోజు మనకి హాఫ్ డే స్కూల్ కాబట్టి వాళ్ళందరూ కూడా 10:30-11 లోపల మాకు మిడ్ డే మీల్ పెడితే ఆకలితో వస్తాం, ఇంటి నుంచి 8 గంటలకే వస్తాం కాబట్టి మా ఇంట్లో టిఫిన్లు కూడా ఏం చేయరనే అభిప్రాయం చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఎంఈఓ గారికి చెప్పాము, వాళ్ళకి 10:30-11 లోపల వాళ్ళకి భోజనం పెట్టే ఏర్పాట్లు కూడా చేయమని చెప్పాము. ఖచ్చితంగా చేస్తామన్నారు. ఏదేమైనా కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, అన్ని హాస్టల్స్లో కూడా ఎప్పుడైనా కూడా మేము అన్ని రకాలు కూడా చూసి ఏదైనా బాగలేకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తుగా భావించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. బాగా ఎప్పుడైతే చదువుతారో కడుపు నిండా భోజనం ఉండి మంచి భోజనం పెట్టినప్పుడే మంచి చదువు అవుతుందనేది మా నారా లోకేష్ బాబు గారు సంకల్పించారు. ఆయన సంకల్పం నెరవేరాలంటే మనమందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి. ముఖ్యంగా హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈ కావచ్చు, డిఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కష్టపడి పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కూడా కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఎప్పటికప్పుడు విజిట్ అయ్యి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మిడ్ డే మీల్కి సంబంధించి విజిట్ అయ్యి ఏదైనా తప్పు చేయని 1-2 చోట చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా బాగుంటుంది. ఇది మొదటిసారిగా హెచ్చరికగా ఈరోజు ఇంతటితో వదిలేస్తున్నాం. నెక్స్ట్ జరిగే మా కళ్యాణదుర్గ ప్రాంతంలో తాలూకాలో ఎక్కడైనా కానీ అవకతవకలు జరిగినా లేదా పిల్లలకు సంబంధించిన ఫుడ్ సరిగ్గా పెట్టకపోయినా హాస్టల్లో సరిగ్గా వాళ్ళకి కావాల్సినవి ఏదైనా కూడా కూరగాయలు కావచ్చు, ఎగ్స్ కావచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చిన మెనూ ప్రకారంగా ఏది కూడా భోజనాలు పెట్టకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకా కూడా ఇది నాడు నేడులో అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో నిజంగా దుర్మార్గమైన పరిపాలన సాగించారు. ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్ కూడా ఆగిపోయాయి. అలాంటి స్కూల్స్ అన్ని కూడా నిజంగా రిపేర్ చేసుకోవాలి. అందులో భాగంగా ఇది కూడా రాళ్ళనంతపురం స్కూల్ కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు పిల్లలు కూడా ఒకటే చెప్తున్నారు, మాకు టాయిలెట్స్ లేవు. ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలందరూ వచ్చి మాకు టాయిలెట్స్ చాలా ప్రాబ్లంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మన బడి మన భవిష్యత్ అనే స్కీమ్లో ఉన్నాం కాబట్టి అవి కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మనకు నిధులు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా తక్షణం వచ్చినా రాకపోయినా ఈ స్కూల్కి సంబంధించి ఏదైతే 4 టాయిలెట్స్ ఉన్నాయో బాయ్స్ కి గర్ల్స్ కి, అలాగే వరండాలో సంబంధించిన ఫ్లోరింగ్ లేదు, 2 క్లాస్ రూమ్స్ కూడా ఫ్లోరింగ్ లేదు, అలాగే కిచెన్ సంబంధించి కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఎంత అవసరమైతే అంత నిధులు ఇచ్చి మా సొంత నిధులు ఇచ్చి ఈ పాఠశాలను పూర్తి చేసి, ఎందుకంటే మనం మారుమూల గ్రామంలో ఉన్నాం. రాళ్ళ అనంతపురం అంటే నిజంగా కూడా ఇది ఒక చాలా మారుమూల గ్రామం. ఈ గ్రామంలో అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకుంటే వాళ్ళు బాగా చదువుకుంటారనే మా ఆకాంక్ష. అందులో భాగంగా నేను కూడా ఈరోజు అంటే పోయినసారి నేను ఇక్కడ విజిట్ అయినాను ఇదే స్కూల్కి. ఆ రోజు పిల్లలందరూ వచ్చి మాకు యోగా మ్యాట్స్ కావాలని అడిగారు. ఈరోజు ఈ స్కూల్కి రావడంతో ఆ యోగా మ్యాట్స్ కళ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు యోగా చేసుకుంటామని అడగడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే యోగా అనేది ఒక నిజంగా వాళ్ళ జీవితంలో మలుపు తిప్పే ఒక యోగాగా ఎక్సర్సైజ్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెడ్ మాస్టర్ గారికి అలాగే టీచర్లు అందరికీ కూడా చెప్పాము, మీరు యోగా క్లాసెస్ మీకు తెలిసిన విధంగా మీరు పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో యోగా చేపిస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు అన్ని రకాల కూడా ముందు చదువులో కానీ ఇంకో రకంగా బాగుంటారన్నదే మా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారి సంకల్పం. ఏదైతే మిడ్ డే మీల్స్ ఉన్నాయో రైస్ వీళ్ళకి సంబంధించిన రైస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కానీ కొంచెం వంట మాత్రం కొంచెం రుచికరంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కాబట్టి ఆ రుచికరంగా చేయాలి. ఎగ్స్ లో కూడా కొంచెం క్వాలిటీ తక్కువ ఉందని అనిపించింది. అది ఎంఈఓ గారికి డిఓ గారికి కూడా చెప్పాము. ఎగ్స్ క్వాలిటీ ఎవరైతే సప్లై చేస్తున్నారో
వాళ్ళపైన కూడా ఒకసారి హెచ్చరించి వినకపోతే చర్యలు తీసుకోమని కూడా తెలియజేయడం జరిగింది. కలర్ కోడింగ్ కలర్ కోడ్ కూడా ఇప్పుడు అప్పుడెప్పుడో వైసీపీ గవర్నమెంట్ లో ఎక్స్ పైన కలర్ కోడ్ చేసేవాళ్ళు. ఆ కలర్ కోడ్ ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే అది చాలా తప్పు. ఆ కలర్ ని తీసేసి వాళ్ళు ఇంకో కలర్ లో ఏదైనా పెట్టొచ్చు. కానీ ఆ గవర్నమెంట్ లో, ఆ జగన్ రెడ్డి గవర్నమెంట్ లో చిక్కీల పైన కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఒంటిచ్చే గంటల పైన కూడా ఆయన బొమ్మలు వేసుకొని రకరకాలుగా ప్రజలకి, పిల్లలకు కూడా అదేదో క్రేజీగా తయారయ్యేటట్టు తన బొమ్మ తన డబ్బు అన్నట్టు చేశాడు. కానీ మా లోకేష్ బాబు అలా కాకుండా ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ప్రవేశపెట్టారో దానికి ఎంతే ఒకసారి మనం చూడాలి. అంటే జగనన్న భోజనం అనే పేరు కన్నా డొక్కా సీతమ్మ అనే పేరు చాలా గొప్ప పేరు అనే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదో మరి వాళ్ళ ఇంట్లో డబ్బు తెచ్చి ఇక్కడ పెడుతున్నట్టు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం కూడా తప్పు. అలాంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మార్చి ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం కూడా నిజంగా ఈ గర్వకారణం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాం.